కూడా ఎలా చేయాలి, నాకు అంటకుండా ఎలా చేయాలి, అదే వైట్ చేసే నేచర్ నాకు పోదు, నాకు రివర్స్ రాకుండా నేను చేసేటట్టు. అదే మీరు వైట్ మ్యాజిక్ చేశారు ఇన్ని రోజులు, ఇప్పుడు డివైన్ మ్యాజిక్ చేయండి. కాకపోతే ఎలా వెళ్ళాలో ట్రావెల్ ఎలా చేయాలో తెలిసింది. ఇంతనే ఉంటాను ఇప్పటికీ మైండ్ అంతే, నో అని రాదు. సేవ చేయాలని ఉండాల్సిందే, తప్పదు. కానీ ఎంత చేయాలో అంతే, న్యాచురల్ టెండెన్సీ అది. ఉండాలి యాక్చువల్ గా. కాదు అది మనకు అంటకుండా ఎలా అది అదొక్కటి రావాలి, అది రావాలి అంతే. ప్రధానంగా దొరుకుతాను. వాళ్ళే నుంచి మొక్కలు మొక్కేస్తాను, నేను తీస్తా, ఏదో అలాంటి చాలా నేను తెచ్చుకున్నాను. వాళ్ళే నాకు రివర్స్ అయ్యారు. అయితే డెఫినెట్ గా అవుతుంది. అదే వాళ్ళని వాళ్ళ దక్కాల్సిన నేను లాగేసుకున్నాను. నేను ఇదంతా పంపించి వాళ్ళని నేను తీసుకున్నప్పుడు నాకే బాధ, అది జరిగింది. అంటే చెడు యొక్క వాల్యూ మీకు అర్థం కాదు. చేసినట్టు టైం పట్టదు, కొంచెంలోనే వచ్చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత నేను చెప్పిన ప్రయత్నాలు మీరు ఎంత చేసినా ప్రయత్నంగానే ఉంటుంది, మీకు చచ్చిన రిజల్ట్ రాదు. అది వినండి, అదే 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 ఇప్పుడు మీరు ఏదో చెప్తాను కదా, ఇట్లా ఉండ అట్లా ఉండని, ఎంత చేసినా ప్రయత్నమే. మీరు చేస్తున్నారు కాబట్టి అది రాదు. అర్థమైందా? సరెండర్ అయిపోవాలి. నాకే కాదు, మీ లోపల దైవాన్ని. మీరు ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నంత వరకు వినండి, మీరే చేస్తున్నారు. అప్పుడు ఏం, ఇప్పుడు సపోజ్ ఈ రూమ్లో ఉన్నారు, తప్పదు. ఈ వాతావరణం ఇలానే సాయం చేయాలనే ఉంటుంది. ఇక్కడ దరిద్రం, వాడు మంచోడని చెడ్డోడు అతిగా చేసి వాడిని, అంటే మీ వల్ల వాడు నాశనం అయిపోతున్నాడు. అంటే వాడికి ఏం రావట్లే, అన్ని తెచ్చి పెడుతున్నారు, వాడికి ఏమొస్తుంది? వాడు కష్టపెట్టట్లే. అతి చేయాలనేది ఏం చేస్తుందంటే ఎదుటివాడిని దేనికి పనికి రాకుండా తయారు చేస్తుంది. వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంది ఎప్పుడు నేర్చుకుంటారు? సో కష్టపెట్టాలి కూడా. కానీ ఇక్కడ మీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈ రూమ్లో అందరికీ చేసి పెడతారు, మంచిగా చేయించుకుంటారు వాళ్ళు, దానివల్ల మీకు అన్నీ అంటుకుంటాయి. సో ఇక్కడ ఉండి మీరు ఎంత ట్రై చేసినా దరిద్రమే. కాబట్టి ఏం చేయాలి, జస్ట్ ఇక్కడి నుంచి ఆ రూమ్లోకి వెళ్ళిపోండి. ఆ రూమ్లో ఎవరితో ఎంత ఉండాలో న్యాచురల్గా వచ్చేస్తుంది, న్యాచురల్ స్టేజ్. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడి నుంచి కంపల్సరీ దైవం దగ్గరికి చేరాల్సిందే. దైవం దగ్గర చేస్తే ఆటోమేటిక్గా ఎవరికి ఎంత చేయాలో అంతే చేస్తారు. సో మీ ప్రయత్నం దైవం దగ్గర చేరాలంటే ఏం చేయాలని తపన పడాలి. మీ మార్పు రావాలి అంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా కాదు, మీకు దైవం తోడు అయితేనే. మెడిటేషన్ సెంటర్స్ నిన్న మాట్లాడినప్పుడు మామూలుగా చేస్తారు చూడండి మెడిటేషన్, వాటికి ఇక్కడ మనం చెప్పేదానికి ఏంటి డిఫరెన్స్ అంటే కాన్సన్ట్రేట్ చేయం కదండి మెడిటేషన్ మీద, ఎక్కువ ఆయుర్వేదాల మీద చూసుకుని దాని నుంచి చేస్తాను కదా. అదొకసారి స్పెసిఫిక్గా చెప్పండి. నేను నాకు వచ్చిన డౌట్ అది, ఇక్కడ చేసేది మామూలుగా చేసేదానికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మామూలుగా రెండు స్థితులు ఉన్నాయి, ఒకటి మెలకువ స్థితి, ఒకటి నిద్ర స్థితి. అంటే కళ్ళు మూసిన స్థితి, కళ్ళు తెరిచిన స్థితి. రెండు స్టేజెస్ ఉన్నాయి, కళ్ళు తెరిచి కళ్ళు మూసి, రెండు రకాలుగానే ఉంటారు మీరు, అవునా కదా? కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉండాలి, కళ్ళు మూసినప్పుడు ఎలా ఉండాలి. అంటే కళ్ళు మూసేది నిద్రపోవడానికి, రెండోది ధ్యానం చేయడానికి, లేదా పూజ, ఏదైనా కళ్ళు మూసుకొని జపం ఏదైనా కావచ్చు. సో కళ్ళు మూసినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు దైవం దగ్గర చేరాలి. అది ఏదైనా కావచ్చు, బయట దేవుడో, బయట గురువో, లేదా లోపల దైవమో ఏదో ఒకటి. కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉండాలి, ఈ రెండు చేయాలి, మీరు తెలుసుకోవాలి. సో కళ్ళు మూసినప్పుడు శరీరం మనసు దాటి ఆత్మ దగ్గర చేరాలి. అంటే ఆత్మ ఎక్కడో లేదు, ఈ శరీరం మనసులోనే ఉంది. ఈ సినిమా, ఆ సినిమా మీదనే వెనకాలనే తెర ఉంది, తెలియాలి. సో కళ్ళు మూసి ఆ ఆనందం అనే డైమెన్షన్లోకి ఎంటర్ కావాలి. ఆనందం, ఆత్మ అంటే ఆనందం. ఆ స్క్రీన్కి ఒక ఫీలింగ్ ఉంటుంది, అదే ఆనందం ఉంటుంది. అర్థమైంది? సో స్విచ్ ఆఫ్ చేస్తేనే కదా మన స్క్రీన్ కనబడేది. అంటే బాడీ మైండ్ దాటితేనే కదా ఆత్మ కనబడేది. అక్కడే ఉంది, అక్కడే ఉన్నాయి అన్నీ, ఎక్కడో లేవు. ఈ ఒరిజినల్ స్క్రీన్ కనబడాలంటే మీరు కంటిన్యూస్గా మీరు ఆన్ చేసే పెట్టారనుకోండి, మీకు ఒరిజినల్ స్క్రీన్ తెలుస్తుందా? ఒక్కసారి ఆఫ్ చేస్తే ఓ స్క్రీన్ బ్లాకా, ఇది వైట్ అనుకున్నా అనుకుంటారు మీరు. ఎందుకంటే సినిమా పడే ముందు ఒకసారి వైట్ రేస్ పడతాయి చూడండి ఫస్ట్, తర్వాత సినిమా పడుతుంది. ఇది వైట్ అనుకున్నా, ఇది ఇది బ్లాకా అంటారు, తెలుస్తుంది. సో అట్లాగే మీరు మీ బాడీ కాదు, మైండ్ కాదు, బాడీ మైండ్ దాటి ఉంటే ఓహో నేను బాడీ మైండ్ కాదు ఆనందాన్న అంటుంది. అప్పుడు బాడీ స్పృహ ఉండదు, మైండ్ స్పృహ ఉండదు. సో కళ్ళు మూసినప్పుడు మీరు ఈ మూడు గుణాలు దాటి, శరీరం మనసు దాటి అక్కడికి వెళ్ళాలి. కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉండాలి, కళ్ళు తెరిచినప్పుడు మీరు చేసే సాధన కళ్ళు మూసినప్పుడు ఉపయోగపడుతుంది. కళ్ళు తెరిచినప్పుడు కరెక్ట్గా సాధన చేస్తేనే కళ్ళు మూసినప్పుడు మీరు వెంటనే దైవం దగ్గర చేరగలుగుతారు.
అర్థమైంది. సో కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉండాలి, ఏం సాధన చేయాలంటే దైవం కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉంటాడు అలా మనం ఉండడానికి ట్రై చేయాలి. అమ్మ కష్టమే, ఏం లేదమ్మా, కొద్ది కొద్దిగా ట్రై చేస్తే అది ఈజీ. ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులు వెంటనే రాకుండా కొద్దిగా. సో కళ్ళు తెరిచినప్పుడు దైవం ఎలా ఉంటాడు, 3 గుణాలను ఉపయోగించుకుంటాడు. డైరెక్టర్ ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి 3 గుణాలను సృష్టి చేసి 3 పాత్రలను సృష్టి చేసి 3 ఆడుకుంటాడు. అవునా? ఒక మంచి పాత్రతోటి సినిమా తీస్తాడు ఆ డైరెక్టర్? సాధ్యమా? కాదు. మంచి చెడు 2 ఉంటాయి. అవునా? జోకరు అందరూ ఉంటారు. సో కళ్ళు తెరిచినప్పుడు మీరు ఏ పని చేస్తే ఆ పనిని ఇష్టంగా దైవప్రసాదంగా భావిస్తూ చేయడము, 3 గుణాలను కోపం వచ్చింది, కోపాన్ని ఉపయోగించుకోవడము, కొద్దిసేపు బయట తిట్టడం, లేదా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆ కోపాన్ని ఉపయోగించుకొని మీ లోపల ఇలావన్నీ సాధన చేయాలి కళ్ళు తెరిచినప్పుడు. ఎప్పుడైతే మీరు 3 సంపూర్ణంగా ఇష్టంగా ఏదో చేస్తారో అప్పుడు కళ్ళు మూయంగానే వెంటనే 3 మీకు సపోర్ట్ చేస్తాయి. అరే 3తో ఆడుకున్నాం కదా, ఇక వెళ్ళిపోదాం పదా దయ్యం దగ్గరికి, అందరం వెళ్దాం పదా అని అనుకోగానే కదా స్విచ్ ఆఫ్ అయిపోతుంది బాడీ మైండ్, వెంటనే దయ్యం దగ్గర చేస్తారు. సో నేను చెప్పే దృష్టి ఏంటంటే మీరు కళ్ళు మూసి ఎంతసేపు ఉంటున్నారు? కళ్ళు మూసినా తెచ్చినా మంచి అవేర్నెస్ తో ఉండాలి. అంటే మన అంత దివ్యత్వమే, ప్రపంచం అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని భావన. సో మీరు కళ్ళు మూసి చేసే సాధనలో 99% ఎరుకలో ఉండరు. ఇప్పుడు ధ్యానం చేశారు, ఎంతసేపు ఎరుకలో ఉన్నారు? శరీరం మనసు దాటి ఎంతసేపు ఉన్నారు ఆలోచన లేకుండా? 5 నిమిషాలు కూడా ఉన్నారో లేదో? అవునా కదా? కళ్ళు తెరవంగా మళ్ళీ ఆలోచనలు మొదలైనవి. సో కళ్ళు అంటే ఎరుకలోకి వచ్చాక, కళ్ళు తెరవంగానే కాదు, కళ్ళు మూసినా మీరు అన్ని వింటూ ఏం చేసి ఎఫెక్ట్ కాకుండా ప్రశాంతంగా ఉన్న క్షణం మేలుకొనే కళ్ళు తెరవకుండా ఉన్నారు. అప్పుడు మీరు ఎంతసేపు ఉన్నారు ప్రశాంతంగా, ఆలోచన లేకుండా హాయిగా? అది కౌంట్ అవుతుంది. అప్పుడు శక్తి వస్తుంది. సో ఎంతసేపు? 5 నిమిషాలు కూడా కూర్చుంటామో లేదో ఫస్ట్లో, తర్వాత పెరుగుతుంది. అవునా? సో ఈ కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూసినప్పుడు మీరు ఎక్కడ ఎంతసేపు ఉంటే అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో దీనికి కళ్ళు తెరిచినప్పుడు కరెక్ట్గా సాధన చేశారనుకోండి, అప్పుడు కళ్ళు మూసినప్పుడు ఎక్కువసేపు దాంట్లో ఉండగలుగుతారు, ఆ ఆనంద స్థితిలో, ఆ పారవశ్యంలో, ఆత్మస్థితిలో. సో దానికి నేను కళ్ళు తెరిచిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ కళ్ళు తెరిచినప్పుడు కరెక్ట్గా నేను చెప్పిన సాధన చేస్తే, రాగద్వేషాలకు అతీతంగా బుక్స్ రాస్తున్నాను కదా, ఆ సాధనలు మీరు చేస్తే కళ్ళు మూసినప్పుడు కూడా హాయిగా మీరు వెంటనే వెళ్ళగలుగుతారు. టీవీ చూస్తున్నారు, మీ అమ్మ దరిద్రభర్త, మీ అమ్మ కోడలు ఇట్లా చేస్తుందా అట్లా చేస్తుందా, ఆ సీరియల్ చూడకుండా, చెప్పాను కదా అద్దంలాగా చూడడానికి, పాల్గొనకుండా సాక్షిగా ట్రై చేయండి. ఎవరో మీ ఆయనే మీ కూతురు ఫైటింగ్ చేసుకుంటున్నారు, మీకెందుకు? అది ఎందుకు వాళ్ళు కాదు, ఏదో ఒక వైపు ఉండి ఒకవైపు హేట్ చేస్తారు. అలా కాకుండా ఉండండి, అలా చూడండి, అన్నీ వినండి, ఇద్దరిది కరెక్టే అనే భావనలో. ఇట్లా ఏదో జరుగుతూనే ఉంటాయి అందరి లైఫ్లో. అన్ని ఎలా చూడాలంటే ఎఫెక్ట్గా అక్కడ ఒకవైపు ఉండకుండా ఇద్దరిది కరెక్టే అనే భావన. ఇద్దరిది కరెక్ట్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారు? ప్రశాంతంగా ఉంటుందా లేదా? ఇద్దరు వ్యతిరేకాలు కొట్టుకుంటున్నారు, పర్ఫెక్ట్. డైరెక్టర్ ఎలా చూస్తాడు సినిమా? రాని వస్తుంది, ఒకేసారి రాదు నాకు తెలుసు, కానీ మీరు ప్రాక్టీస్ చేయండి ఇలా నేను చెప్పినట్టు. తిట్టుకోండి, అంటే బయట కొద్దిగా గొడవ పడ్డచ్చు పర్వాలేదు, కానీ లోపలికి వెళ్ళి తిట్టుకుంటే బెటర్. కళ్ళు మూసుకొని రూమ్లోకి వెళ్ళి తిట్టుకుంటే బెటర్. ఎందుకంటే అల్టిమేట్గా మీ తలరాతని జరపాలి, మీరు మీ అంతర్ప్రయాణం చేయాలి. కాబట్టి మీరు కొద్దిసేపు బయట రియాక్ట్ అవుతారు, తప్పదు. అయ్యాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ క్లియర్ చేసుకొని నేను చెప్పినట్టు కరిగిపోవడం ఈ సాధన చేయండి. చేస్తే డెఫినెట్గా దైవం కనెక్షన్ ఏర్పడుతుంది. సో కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు మీరు కరెక్ట్గా సాధన చేస్తే మొత్తం 24 hours ఇక సాధనే ఏ పని చేస్తుంది. నేను కరిగిపోమంటే ప్రకృతి పురుషుల కర్మ అని చెప్పలే, మీరు ఎక్కడున్నారో అక్కడ కరిగిపోండి అన్నాను. జస్ట్ ఐస్ ముక్కలాగా కరిగిపోతున్నట్టు ఇమాజినేషన్ అంతే. ఇప్పుడు వేడిలో ఐస్ ముక్క కరిగిపోతుందా లేదా తెలుసు కదా, అట్లా శరీరంలో మీరున్నారు కదా, ఉన్నారు లేదా? నేను అంటున్నారా? నువ్వంటే శరీరం కాదుగా, ఫిక్సా అది? నేనంటే శరీరమేనా? మనసా? మీరంటే మనసులో మీరున్నారు. ఆలోచన వస్తుంది, రాగానే వెంటనే చేస్తారా? కొంచెం భయాకి చేస్తా అంటారు. అంటే ఏంటి? నువ్వు వేరే, ఆలోచన వేరే అన్నట్టేగా. శరీరంలో నొప్పి వచ్చింది, ఆగు ఇప్పుడే కాదు, టాయిలెట్ వస్తుంది, ఆగురా ఇప్పుడే ఆగు, మాట్లాడిపోతా అంటున్నారు లేదా? అంటే నువ్వు బాడీకి చెప్తున్నావు, అంటే నువ్వు వేరే బాడీ వేరే.
నేను మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు వేరే నేను వేరే అన్నట్టేగా. సేమ్ అదే విధంగా నా శరీరాన్ని చూస్తున్నా అంటే నేను వేరే శరీరం వేరే. మనసులో ఆలోచనలు చూస్తున్నాను అంటే అది వేరే నేను వేరే. గ్యాప్ ఉందా లేదా? సో మీరు ఈ శరీరం మనసులో ఇరుక్కొని ఉన్నారు, అది ఫస్ట్ గుర్తించాలి. మీరు జైల్లో ఉన్నారు. ఫస్ట్ యాక్సెప్ట్. శరీరం మనసు అనే జైల్లో ఇరుక్కొని ఉన్నారు. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మీ ఒరిజినల్ సిచ్యువేషన్. యాక్సెప్ట్ చేసి జైలు నుంచి బయటికి రావాలి. బయటకంటే ఇక విశ్వమంతా అనువే స్వేచ్ఛ, ఆత్మస్థితి. దీన్నే ఆత్మస్థితి అంటున్నాను నేను. అంటే ఆ హద్దులు లేని ప్రపంచంలోకి ఎంటర్ కావాలి. అదే ఆత్మ ప్రపంచం, పరమాత్మ ప్రపంచం. ఆత్మ ప్రపంచం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, పరమాత్మ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు జనరల్ గా సాక్షి కలిగొచ్చినప్పుడు సాక్షి చేయమంటారు, కరిగిపోండి సాధన చేయమంటారు. సడన్ గా రెండు చేస్తూ చేస్తూ సడన్ గా నెగిటివ్స్ వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు చేసి ప్రయత్నం చేసినట్లు అయిపోతాను, అప్పుడు నెగిటివ్స్ వస్తున్నాయి వాళ్ళకి. లోపల కోపం అని, బాధని, నేను చేయలేకపోతున్నాను, రీచ్ కావట్లేదే అని వస్తుంది. సో అటువంటి దాంట్లో ఎలా ఉండాలో కూడా చెప్పండి. ఏంటంటే సడన్ గా కరిగిపోండి అంటే కరిగిపోండి అనేది రావట్లేదండి కొంతమందికి. అదే ఇక్కడ నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు నాకు ఇది అర్థమైంది మీరు మాటలో చెప్తున్నప్పుడు. ఇప్పుడు కరిగిపోవడం అంటున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, శరీరంలో మీరు ఉన్నారు, గుర్తిస్తున్నారు. ఎలా తెలుస్తుంది శరీరంలో ఉన్నట్టు? పొట్టలో నొప్పో ఏదోదో, కళ్ళలో ఏదో ఇలా పాకిన ఏవో ఉంటాయి కదా ఫీలింగ్స్, బాడీలో ఫీలింగ్స్ తెలుస్తున్నాయి కదా, అంటే మీరు శరీరంలో ఉన్నారు. మనసులో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? థాట్స్ ఉన్నాయంటే మీరు మనసులో ఉన్నారు. అవునా కదా? సో ఈ రెండు ఇట్లలో కరిగిపోవాలి, మీరు మాయమైపోవాలి. ఇక్కడ శరీరం మనసులో మాయమైపోయి ఆనందం అనే డైమెన్షన్లో మేల్కొనాలి. అది మీ టార్గెట్. వినండి వినండి వినండి, చెప్తా. పెయిన్ వరకు వెళ్ళకండి. ఫస్ట్ ఒకటి, కరిగిపోవడంలో నేను పెయిన్ గురించి మాట్లాడలే. శరీరంలో ఏదైనా ఉండని, మనసులో ఏదైనా ఉండని, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దైవం దగ్గర. ఎందుకు వెళ్ళాలి? శరీరానికి కావాల్సిన మందు కనుక్కోవడం కోసం. ఇప్పటివరకు మీరు బాహ్యంగా ఏదో మందులు వాడారు, లేదా ఏవో టెక్నికల్ చేశారు, వర్కౌట్ కావట్లేదు. కాబట్టి మీరు శరీరం నుంచి బయటకు వచ్చి ఆత్మస్థితి చేయడం కోసం మందు తీసుకొని మళ్ళీ శరీరానికి ఇవ్వడం కోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అలా అన్నప్పుడే శరీరం సహకరిస్తుంది, లేకుంటే సహకరించదు. సో మీరు ఏం చేయాలి? ఆ నొప్పిని ఏం చేయకండి. మరి ఏం చేయలేక ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ అమ్మాయి మీ ఆడినట్లే ఏం చేస్తారు? ఓ తెలిసిన అతనికి గురువు దగ్గరకో డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర పంపి తీసుకెళ్తారు. ఎవరికో అది మామూలు సిచ్యువేషన్ బట్టి. ఓ హెల్త్ ప్రాబ్లం ఉంది, మీరు ఏదో టెక్నిక్ ట్రై చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేదా? సేమ్ అదే విధంగా మన బాడీలో ప్రాబ్లం ఉంది, మీరు ట్రై చేశారు, వర్కౌట్ కావట్లేదు. మరి ఏం చేయాలి? హయ్యర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే బయట డాక్టర్ ట్రై చేస్తాం, లేదా లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో మీరు ఏం చేయాలి? నొప్పిని ఏం చేయకండి. ఫస్ట్ ఏం చేయకుండా నేను కరిగిపోవాలి అని మీరు ఏం చేయకుండా కూర్చోవాలి. అదే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి వరకు మనకు ఆ చేత కాదు. ఏం చేయకుండా కూర్చోవడం అనేది తెలియదు మనకు. ఏదో చేయడమే అలవాటు అయిపోయింది మనకు బాగా. ఎప్పుడు కదలకుండా కూర్చోవడం అనేది సాధ్యం కాదు. చాలా విషయాలు ఆల్మోస్ట్ అన్నిట్లలో ఏదో రకంగా స్పందించడమే మనం నేర్చుకున్నాం. మంచిగానో చెడుగానో స్పందించడమే వచ్చు. ఒక యోగే స్పందించకుండా ఉండగలుగుతాడు. ఓకేనా? సో దానికి మీరు ఏం చేయాలి? ఫస్ట్ ట్రై ఏంటంటే నేను శరీరంలో ఉన్న మనసులో గుర్తించి నేను 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 నాటిది బాడీ నాటిది మైండ్. థాట్స్ని ఏం చేయకండి మీరు. బాడీ నొప్పులు ఏం చేయకండి మీరు. నేను పట్టించుకోండి, ఇక బాడీని వదిలేస్తున్నా, మైండ్ని వదిలేస్తున్నా, నేను ఆత్మస్థితిలో ప్రత్యక్షం కావాలి అనుకోండి ఇలా. అంటే ఇప్పుడు ఇలా చెయ్యిలా ఉందంటే నేను శరీరానికి బలం ఇస్తున్నానా లేదా? చేతికి ఇలా అంటే శరీరానికి ఏమైనా ఇస్తున్నాను? నేను పూర్తిగా నా భారాన్ని వదిలేశాను, ఏమీ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇక సో అలా ఉండి లేనట్టుగా గాఢ నిద్రలోకి ఎలా వెళ్తారు? ఒకసారి గుర్తించుకోండి. నిద్ర వస్తుంటుంది, శరీరాన్ని వదులుతారా లేదా? అలా వదిలేసి అలా వదులుతున్నట్టు అలా వెళ్ళిపోతారు కదా. అలా ఏదో మీ ఇమాజినేషన్లా నిద్రలోకి వెళ్ళిపోతే నేను పట్టించుకొని అలా ఉండిపోతాను, యాక్టివ్గా ఉండను, నేను యాక్టివ్ అయిపోతాను, కరిగిపోతాను, మాయమైపోతాను అని అలా ఏదో రకం మీకు ఏదో ఈ పదాలు నచ్చితే ఆ పదాలు అలా అనుకుంటే అలా అలా ఉండి అలా వెళ్ళిపోండి. అలా పట్టించుకోని సాధన. ఎప్పుడైతే ఇలా చేస్తుంటారో చూడండి, ఆటోమేటిక్గా మీరు ఒక ప్రశాంత స్థితి మేల్కొంటుంది లోపల. సో అంటే ఏంటి, మీరు దాటేశారు, శరీరం మనసు దాటి ఒక ప్లేస్లో వెళ్ళారు. లేదు నిజంగా మీకు నెగిటివ్ పట్ల విశ్వాసం ఉంటే
ఆ మంటలో కరిగిపోండి మీరు. మంటను ఉపయోగించుకోండి. కోపం ఉంది, కోపం నన్ను కరిగించేయి, నా స్వచ్ఛం చేయి, నాకున్న మలినాలు రూపాలు గుణాలు అన్నీ తీసేయి, నన్ను చంపేయి అనండి. మిమ్మల్ని చంపడం అంటే మీ రూపాలను చంపడం, మిమ్మల్ని ఎవరు చంపలేడు. మీరు అంటే జీవాత్మ, ఆత్మ కాదు, ఫస్ట్ జీవాత్మ. జీవాత్మకు చావులేదు. బాడీ వస్తుంది, మైండ్ వస్తుంది, కానీ జీవాత్మ చావదు. శరీరం వదిలేనప్పుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు వెళ్తాయి బయటికి. సో కాబట్టి జీవాత్మకు చావు లేదు. జీవాత్మ పట్టుకున్న రూపాలకు చావు ఉంది. పట్టడం, మళ్ళీ క్రియేట్ చేసి, మళ్ళీ డిస్ట్రాయ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో నన్ను స్వచ్ఛంగా చేసి దైవం దగ్గర, ఇది ఎలాంటిదంటే ఆల్మోస్ట్ ఆత్మహత్య చేయడం లాంటిది. కరిగిపోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడము, లేదా శక్తిని ఉపయోగించుకోవడం అంటే హత్య చేయమని చెప్పడం. సూసైడ్ లాంటిది. అంటే మీరు అక్కడ ఉన్నాక మీరు చచ్చిపోతున్నారు, నేను ఉండా ఇక్కడ మాయమైపోతాను. మీరే జీవాత్మ, మీకు మీరే మాట్లాడుకొని నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోయి అక్కడ పుట్టాలి, లేదా నేను కరిగిపోయి ఆత్మ పుట్టాలి అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుడుతున్నారు. మీకు చావు లేదు, కానీ ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఉన్న స్థితిలో మాయమైపోయి కొత్త స్థితిలో ప్రత్యక్షం అవ్వడం. లేదా మీకు నెగిటివ్ కోపం ఉంది, కోపం మీకు విశ్వాసం ఉంటే నేనేం చేస్తాను, నొప్పి వస్తే నేను నొప్పి నన్ను చంపే, నాకు అన్ని రాగద్వేషాలు ఏర్పడ్డాయి, మొత్తం రాగద్వేషాలు నేను తీసేయి, నన్ను స్వచ్ఛంగా చేసే అంటాను. సో నేను ఇక్కడే స్వచ్ఛం అయిపోతాను, నేను ఎక్కడికి పోను. ఆ కోపం ఏం చేస్తుంది, నన్ను స్వచ్ఛంగా చేస్తుంది. ఎప్పుడైతే నేను ఇక్కడే స్వచ్ఛంగా ఉంటానో పరమాత్మ ఇక్కడికి వస్తాడు. ఇది హయ్యర్ స్టేజ్ అన్నట్టు. జీవాత్మ దగ్గరికే, భక్తుడి దగ్గరికే భగవంతుడు రావడం, శిష్యుడి దగ్గరికే గురువు రావడం ఏదన్నా అనుకోండి. ఎప్పుడు వస్తాడు భక్తుడి దగ్గరికి భగవంతుడు అంటే భక్తుడు స్వచ్ఛంగా అయినప్పుడు. రామదాస్ దగ్గరికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, అన్ని దెబ్బలేసి జైలేసి కొట్టి తిట్టి అయిపోయాక, రాగద్వేషాలు అన్నీ క్లియర్ అయ్యాక ఓ స్థితిలో వచ్చాడు. అంతవరకు రాలేదు. అంటే ఆ మంటను ఉపయోగించుకొని స్వచ్ఛం అయిపోయాడు. అన్కాన్షియస్లో జరిగింది అది. జ్ఞానులు ఏం చేసి కాన్షియస్గా చేస్తారు అన్నట్టు. ఆ మంట మొత్తం స్వచ్ఛంగా అని ఆ మంటను అనుభవిస్తూ ఉంటాం. డెలివరీ పెయిన్స్లో మీరు ఫస్ట్లో మాత్రం ఎందుకు రా అనుకుంటారు, తర్వాత అలవాటు అయిపోతే ఈజీగా డెలివరీ పెయిన్స్ చేయగలుగుతారు, ఆ నొప్పిలో ఉండగలుగుతారు. ఆ నొప్పిలో ఉండడం వస్తుంది మనకు. అది వచ్చింది అనుకో ఇంకే గోల్ లేదు. అంటే నొప్పిలో హాయిగా ఇలా ఫస్ట్లో నీళ్ళు ఈతనే వేసుకున్నప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతాం, తర్వాత హాయిగా దాంట్లో పడుకోగలుగుతాం. అంటే ఆ నొప్పిలో, బాధలో, దేంట్లో అది ఇష్టంగా దాంట్లో మీరు ఇన్వాల్వ్ చేస్తే కష్టం అనిపించదు. సో ఫస్ట్లో నేనేం చెప్తున్నానంటే మీరే కరిగిపోండి. మీరే కరిగిపోయి నేను కరిగిపోతున్నా నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళిపోండి. నిద్రలో మనం జారుకుంటాం కదా, ఈ ప్రపంచంలో జారుకొని ఎటో లోపలికి వెళ్తున్నట్టు ఉంటుందా లేదా ఫీలింగ్, అలా టీవీ చూస్తుంటా పోతుంటాం. అట్లనే మీరు కూడా మీ శరీరంలో అలా అయిపోవాలి. లేదా శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఒక మత్త లాంటి ఎనర్జీ వస్తుంటుంది ఎప్పుడు, ఏదైనా పర్లేదు. ఈ రెండు పద్ధతులు చేస్తే సరిపోతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్లో. ఇది నాకైతే చేయండి, మీకు దీనికి ఏం లేదు. కరిగిపోవడం అంటే డైరెక్ట్గా ఉన్న బాడీ మైండ్ పట్టించుకోకుండా కరిగిపోవడం, లేదా బాడీ మైండ్లో ఉన్న ఎనర్జీస్ని ఉపయోగించుకొని కరిగిపోవడం. బాడీ దీనిలో కోపం ఉంది కదా, మంట ఉంది కదా, మంట నన్ను కరిగించేయి, నన్ను స్వచ్ఛం చేయి. దాన్ని ఏం చేయకూడదు. మీరు ఫస్ట్ మీరు స్వచ్ఛమైపోవాలి. స్వచ్ఛమైపోగానే దైవం వస్తాడు, వచ్చాక అది స్వచ్ఛమైపోతుంది. ఆ కోపం కూడా దివ్యమైన శక్తిగా. జీవాత్మ స్వచ్ఛమైపోవాలి. అంటే నేనే స్వచ్ఛం కావాలి. ఆ కోపాన్ని ఉపయోగించుకొని ఆ బాధను, ఆ అసూయను, ఆ ద్వేషాన్ని, ఆ పగను, ఆ జాలి, కరుణ ఏదైనా కానీ ఆ జాలి రాగానే వెంటనే బయట స్పందించకూడదు. జాలి నన్ను స్వచ్ఛంగా, నన్నంటేనే నేనంటేనే జీవాత్మ, నేనన్నా జీవాత్మ ఏదన్నా ఒకటే, నన్ను స్వచ్ఛంగా చేయి అని అలా ఉండండి. అలా ఇక మరి శిల్పి చెక్కుతున్నాడు శిల్పాన్ని, మరి శిల్పి ఎలా ఉండాలి, శిల్పం ఎలా ఉండాలి? సరెండర్ అయి ఉండాలా వద్దా? డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే మీరు సరెండర్ అవుతారా లేదా? అట్లా సరెండర్ అయింటా, ఇక్కడే మొత్తం తీసేయి, చెత్త తీసేయి, ఏమైనా అరుస్తూ దాని తగ్గట్టుగా ఉండండి అంతే. మరి నొప్పులు వచ్చినప్పుడు ఆ నొప్పి చేస్తుంది, మొత్తం కొవ్వు కరిగిస్తోంది, చెత్త అంతా తీసేస్తోంది. ఆ భావనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కొద్దిగా కష్టంగా అనిపించదు నిజంగా ఆ భావన మీకుంటే. అది చేస్తుంటే కొద్దిగా రిస్క్ అయినా ఫస్ట్లో చేశారనుకో చాలా మీకే తేడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్లో మాత్రం కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, ఫస్ట్లో తెలియనప్పుడు. లేదా మీరు మామూలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు హాయిగా ఉన్నారు, ఇప్పుడు కరిగిపోవడం సాధన చేయండి. ఇప్పుడైతే చేయొచ్చుగా, ఇప్పుడు నీకు ఏ నొప్పి లేదు, ఏం లేదు. జస్ట్ డైరెక్ట్ నేను కరిగిపోతున్నాను సాధన చేయండి.
మామూలుగా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే, పాజిటివ్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే, నెగిటివ్లో కూడా ప్రాక్టీస్ చేయడం ఈజీ అవుతుంది. అంటే శాంతంగా మామూలుగా జాలి ఉన్నదనుకోండి, ఇది మీకు ఇబ్బంది పెట్టే ఫీలింగ్ కాదు కదా, అయ్యో పాపం అలా అనిపించింది అని ఒక జాలి, ఇలా ఉంటే బాగుండదు ఏదో అనిపిస్తుంది, ప్రేమ ఫీలింగ్ వచ్చింది. ఆ ప్రేమలో మీరు కరిగిపోండి. అదైతే ఇబ్బంది ఏం కాదు కదా. స్పందించకుండా అలా ఉండి లేనట్టుగా ఆ ప్రేమలో కరిగిపోయి దైవం దగ్గర ప్రత్యక్షం కాదు. మామూలు ప్రేమ వేరే, దివ్యమైన ప్రేమ వేరే. అర్థమైంది కదా. సో ఇక్కడ కరిగిపోయి పాజిటివ్లో మీరు ట్రై చేస్తే, హాయిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నిద్రలు లేసారు కొద్దిగా ప్రశాంతంగా ఉంది, అప్పుడు సాధన చేశారనుకో, అప్పుడు కరిగిపోయి ఆనందంలోకి ఎరుకలో ఉండి వెళ్ళగలిగారనుకో, అప్పుడు నొప్పి వచ్చినప్పుడు వెంటనే డింగన ఊరికే అక్కడ వెళ్ళి కూర్చుంటారు. బాడీ ఎంత నొప్పి ఉంటుంది మీకు తెలియదు, మండిపోతుంటుంది బాడీ, మీకు తెలియదు. యోగులు అలా ఉంటారు, మండిపోతుంటుంది బాడీ. ఒక ఆయన ఒక గుడే ఉంది తమిళనాడులో ఇక్కడ, ఆయన ఏంటంటే పెద్ద యోగేట, బట్టలు కూడా ఉండే ఆయన, కానీ రోడ్ల మీద వెళ్తుంటాడు. అయితే ఒకసారి రాజు తన రాణులతోటి కూర్చొని ఉన్నాడట, వాళ్ళ ముందు నుంచి ఇలా వెళ్ళిపోతున్నాడట. వీళ్ళు పట్టించుకోవట్లే, వాడేదో లోకంలో ఉన్నాడు. అయితే రాజు కోపం వచ్చి, నీ ఏమో నా భార్యల ముందే నువ్వు ఇట్లా బట్టలు లేకుండా వెళ్తావా అని, అరే సైనికులారా పట్టుకోండి రా అని అన్నాడట. ఈ వీడి ఏ గమనించట్లా యోగి వెళ్తూనే ఉన్నాడు. వాడు వినట్లేదని చెప్పి ఎంత ఆగమని ఆగలేదని సైనికులు కరితొట్టితో నరికేశారట చెయ్యి కింద పడ్డది, విరిగిపోయి ఆయన పడిపోతూనే ఉన్నాడు. వాడికి బాడీ అసలు లేదు, అంత యోగి ఆ స్థితిలో ఉన్నాడు. ఇదేంది చెయ్యి విరిగితే వెంటనే ఆయన అరవాళ్ళ కేకలేయాలి, ఇదేంటి ఇట్లా వెళ్ళిపోతున్నాడని రాజు చూసి అందరూ ఉరికి ఆయనకి దండలు పెట్టేసి, బాబు ఈయన మామూలు మనుషులు ఎవరే బాబు అని అడిగి ఆయన గుడి కట్టించి ఉంది అక్కడ తమిళనాడులో. అంటే మీరు సోల్లో ఉంటే బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఆ ఆనందంలో ఇదేం తెలియదు. ముట్టుకుంటే వీళ్ళందరికీ ఏంది కాలిపోతుందట, కాలిపోతుంది, అది నాకేం తెలియట్లేదే. నేను ఎన్నోసార్లు అలా జరిగింది. అంటే ఆ డైమెన్షన్లో ఉంటాం ఉన్నట్టు, అక్కడ ఈ బాడీ మైండ్ ఏం జరుగుతుందో తెలియదు. సో అక్కడ ఉండి మీకు బాడీ మైండ్కి ఏదో అవసరం అది. అందుకే నేను ఒకసారి బాడీలో ఉంటాను, ఒకసారి ఆత్మలో ఉంటాను, మిడ్ పాయింట్లో ఉంటాను. నాకు బాడీ ఫీల్లో బాడీ ఏం కష్టపడుతుందో సుఖపడుతుందో కూడా తెలియాలి నాకు. సో కాబట్టి బాడీలోకి దిగాలి, ఆ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, డింగని అక్కడికి మా మైండ్లోకి వెళ్ళాలి, డింగని హృదయంలోకి వెళ్ళాలి, ఆత్మలోకి వెళ్ళాలి. అంటే కొద్ది కొద్దిగా తగ్గిస్తూ రావాలి, యాక్టివ్నెస్ తగ్గిస్తూ రావాలి. వస్తూ ఉంటే ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ బాడీకి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది కదా, అది బాడీకి కావాల్సింది ఇవ్వండి, మైండ్కి కావాల్సింది. ఇట్లా అటు ఇటు జర్నీ చేసి ఉంటే సూపర్గా ఇటు ప్రపంచాన్ని బర్గర్లు పిజ్జాలు అన్ని తింటారు, ఇది ఎంజాయ్ చేస్తారు. అటు ఆధ్యాత్మికంగా అన్ని ఎంజాయ్ చేస్తారు, కూల్ డ్రింక్ ఏదైనా చేయాలని కాదు, సూపర్గా ఉంటుంది లైఫ్. ఇటు అందుకే పిల్లలకి ఎక్కువ నచ్చుతుంది ఆ కాన్సెప్ట్. అన్నీ ఎంజాయ్ చేయమంటాను, అన్ని తిని సన్నగా కావాలంటాను నేను. నాకు పైల్స్ ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఏం చేశాను, పచ్చళ్ళు దంచి పడేసాను. ఆగానే ఏంటి బ్రాహ్మణ భోజన ప్రియ అన్నారు. పచ్చళ్ళ ప్రియ, మామిడికాయ పచ్చళ్ళు అన్ని తిని ఫుల్గా ఎంజాయ్ చేసి, ఎందుకు బతుకు, ఉప్పు తినకుండా కారం తినకుండా బతికేమో 100 ఏళ్ళని. 12 ఏళ్ళ నుంచి అన్ని తింటున్నాను, మరి ఇటు ఇది ఎంజాయ్ అటు అది ఎంజాయ్. మంట వస్తుంది రాని, అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి దానికి కావాల్సిన కూల్ ఎనర్జీ పంపిస్తాను. అన్ని తిని రోజు స్వీట్లు తిని మామిడి పండు తిని సన్నగా కావాలి, అది తేడా. మరి నేను ఇప్పుడు నేను సన్నగానే ఉన్నాను కదా, నా బతుకు రోజు చూస్తున్నారు కదా, ఇలాంటి ఫుడ్లే రోజు నా బతుకు. ఆల్మోస్ట్ 2007 నుంచి గురువు అవతారం అప్పుడు ఎత్తాను, అప్పటి నుంచి నా బతికిదే. మరి ఎలా ఉన్నాను, ఏంది ఒకసారి వేడి పుట్టించి చూసుకోవే నీ పని, నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాను అనుకో, మంట పుట్టేసి లోపల అంత కోపం అంతా తీసేసి మోషన్స్ పంపించి అన్నీ అయిపోయి సెట్ అయిపోతుంది అంతే. మనకు అది ఆ ట్రస్ట్ రావాలి, ఈ నొప్పులు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి సాయం చేయడానికి అనే భావంలో కొద్దిగా మీరు ఉండగలిగితే, అది మంటలాగానే ఉంటుంది, టార్చరే, కానీ మీరు ఇష్టంగా దాన్ని అనుభవించేది చేయది మనకు లోపల చెత్తంతా తీస్తుందనే భావనలో ఉంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నా పైల్స్ ఫోటోలు అవన్నీ పెట్టాను, ఆ టైంలో చూసారు ఎట్లా తిన్నానో ఏది పడుతుంది. అప్పుడే తింటా పచ్చళ్ళు అన్నవి అంతే, ఇంకా మజ్జిగ అనేవి తినా, చూస్తా ఏం జరుగుతుంది, ఎట్లా చంపుతుందో చూస్తా అని. అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. ఎవరు నాకు సపోర్ట్, ఏ గురువు లేడు ఇవ్వలేడు, కానీ ఇంత విశ్వాసం అంటే నా అనుభవం, నా దైవము లోపలే అందరూ దొరికారు నాకు గురువులు అంతా. సో కళ్ళు తెరిచినప్పుడే కొద్దిగా ఇనాక్టివ్గా ట్రై చేయండి, ఆయనకు ఇనాక్టివ్గా ఉండడానికి. ప్రతి దాంట్లో అనవసరమైన విషయంలో ఉన్న కనీసం గుర్తించండి, ఇది అవసరమా అనవసరమా, సరే ఇది అనవసరమే కదా, ఇనాక్టివ్గా ఉంది, ఎందుకు నేను చేయాలి బాగా ఉండాలి. ఫస్ట్ అయితే ఈ 40 days నేను చెప్పినట్టు ఏది వస్తే అది అనుభవించండి. ఏడుపు వస్తే ఏడుపు, నవ్వు వస్తే నవ్వండి. ఇదంతా అమ్మవారే నడిపిస్తోంది, కష్ట సుఖాలు అమ్మవారే పెడుతోంది, మీరు ఎవరు మొక్కితే వాళ్ళే అనుకొని అది అనుభవిస్తూ ఉండండి. చూడండి ఎంత సీన్ మారిపోతుంది. ఇది మధ్య మధ్యలో టచ్లో ఉండండి.
ఎందుకంటే కొద్దిగా మాయ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా మాతో టచ్లో ఉంటే ఏంటంటే ప్రసన్నతో టచ్లో ఉన్నా చాలు. చాలు ఎవరితోటి మాట్లాడడం ఈమెతోటైనా. మీకు కొన్ని ఉంటాయి కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆమె చెప్పుకోండి. కొద్దిగా ఆమె మంచి ఎక్స్పర్ట్, ఆమె బాగానే గైడ్ చేస్తుంది. ఆడవాళ్ళు ఎక్కువ వస్తే నేను కొన్నిట్లలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేను కదా, ఈమెయితే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఏంటంటే జడ్జిమెంట్ చేసేస్తాం. ఎమోషన్ వస్తే ఏడవండి, నేను చెప్పాను కదా, ఏడుపు వస్తే ఏడవండి, అవసరం వాడు. ఇన్యాక్టివ్ చేసినప్పుడు చాలా మందికి ఎమోషనల్ బ్లాస్ట్ అయిపోతుంది బాగా. ఇప్పుడు ఏంటంటే సాక్షిగా కూర్చోండి కరిగిపోండి అంటున్నాం కదా, మేము ఇది చేయట్లేకపోతున్నామే, ఎమోషన్స్ వచ్చేస్తున్నాయని బాగా వస్తుంది. ఏడవండి అని చెప్పాను కదా నేను. అలా కాదండి, ఇప్పుడు మీకు సడన్ గా కోపం వచ్చేసి అన్కంట్రోలబుల్ గా వచ్చేస్తుంది, అప్పుడు కరిగిపోండి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీ అమ్మాయి ఏదో తప్పు చేసింది, సడన్ ఇప్పుడు ఏదో జరుగుతుంది, మీరు కరిగిపోండి అని కూర్చున్నారు ఇక్కడ, శ్వాస మీద చేస్తాను, పాసిబుల్ అయిందా? అదే నేను ఏం చెప్తున్నానంటే 2 రకాలు. అందుకే మీరు అప్పుడు కరిగిపోండి చేయలేరు. అప్పుడు ఏం చేయండి, ఏడుపోతే ఏడవండి, అవసరం అవ్వండి అంటున్నాను. నీకు 2 ఆప్షన్ చెప్తున్నాను. మా కొద్దిగా కూల్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఈ సాధనలు. ఇప్పుడు డెలివరీ టైంలో డెలివరీ పెయిన్స్ వస్తున్నప్పుడు కరిగిపోండి సాధన చేయమంటుంది, నడుస్తుందా? అప్పుడు అని అనాల్సిందే. కొద్ది రిలీజ్ అంటే ఏంటి, ఏం చేస్తారు? అలా అనుకోవచ్చు. అలా అనుకొని మంట కొద్దిగా ఏడుపు ఎక్కువ ఉంది అనుకో, బాధ కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడవండి. చేయొచ్చు అది ఇలా అయినా చేయొచ్చు. కొందరికి ఏంటంటే అది సాధ్యం కానప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఏడుపోస్తే ఏడవండి, పర్వాలేదు. నవ్వొస్తే నవ్వండి. ఆ ఎమోషనే ఉంటుంది. ఇప్పుడు వాడు అది అవుటర్ లోనే వెళ్ళిపోతాం. వాడు మోసం చేశాడు, నాశనం కావాలి, ఇది కావాలి, వాడు చంపేస్తా, ఇప్పుడు లేసి వెళ్ళిపోతా, ఇట్లా ఇక ఇదే ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు అవును, నేనేమంటున్నా అంటే అది వచ్చినప్పుడు సాధ్యమైనంత బయట రియాక్ట్ కాకుండా కొద్దిగా రియాక్ట్ అవుతారు కొంత. ఇదే పని బండ ఊతులే ఇక జీబ్ ఫుల్ తిట్టుకోవడం ఎలా పడితే అలా మొత్తం రిలీజ్. క్లాస్ తర్వాత ఫ్లైట్ మోడే మొత్తం తర్వాత నరికేశారా? చేసుకున్నాను, ఏం లేదు, నరికేశారా? వాళ్ళతో నాకు డిస్కనెక్ట్ అయిపోయాను. వాళ్ళతో వాళ్ళు నన్ను ఏం చేసినా నాకు పట్టలేదు. వైరింగ్ చేసేసాను. ఇదే ఇక చిన్న టెక్నికే కానీ తెలియక మనము. నాకు అర్థమైంది. నీ బాధలు, నీ శిష్యుల బాధలు నాకు చెప్తున్నావు ఇండైరెక్ట్ గా, మరోసారి క్లారిటీ. అదే అదే ఎక్స్ప్రెస్ చేయడంలో డిఫరెంట్ గా ఉంది. నేనేంటంటే క్లారిటీగా నాకు డౌట్ అర్థమైపోయింది. ఇది చెప్పడం వల్ల మీరు మిగతా వాళ్ళకి కూడా అదే అర్థమైందండి. నాకే ఎక్కడ సార్ అంటే ఓట్స్ నేను మిమ్మల్ని మేడం ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ చేయండి మేడం. కరిగిపోవడం సాధన చేయండి. కళ్ళు తెరిచినప్పుడు సాధన వేరే అన్నాను కదా, ఇది కళ్ళు మూసే కరిగిపోవడం సాధన. సో మామూలుగా ఇమోషన్ ఉన్నప్పుడు మనం సాధనలు చేయలేము, ఆ ఇమోషనే డామినేట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఇక కళ్ళు తెరిచానే ఉద్దేశంలో ఉంటూ ఆ కసి అంతా బయట పెట్టేయండి. అదేదైనా కోపం కానీ శాంతం కానీ మా ఎదురుగా ఉన్నప్పుడు చేయొద్దు. ఎదురుగా ఉన్నప్పుడు వద్దు. ఒకసారి కొద్దిగా ఏదో, ఎందుకంటే ఒక్కొక్కసారి డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు రావచ్చు, స్టాప్ అని ఆపుకొని రూమ్లోకి వెళ్ళిపోండి, ఇంకా కూర్చొని ఇక ఆడుకోండి మొత్తం. ఇక నిజంగా వాడు దొరికితే ఏం చేస్తారో అది చేయాలి. మీకు పాపం లేదు, పుణ్యం లేదు, భర్త లేదు, పతివ్రత లేదు, పతిత లేదు, అన్ని తీసేసి నిజంగా కసి ఉంటే ఏం చేస్తారు? సపోజ్ మీ ఆయన ఏదన్నాడు, సరే భర్త వాళ్ళతో పర్టికులర్ పర్సన్ తో మన జర్నీ ఎట్లా స్టార్ట్ చేస్తాం, వాళ్ళతో మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏంటి, వాళ్ళ వల్ల ఎక్కడ దుఃఖం వచ్చింది, 2 కలిపి న్యూట్రల్ చేసేసారు. లైఫ్ పెట్టి అదే టెక్నిక్. అంతకంటే వాళ్ళకి మనకి ఎమోషన్ కట్ అయిపోతుంది. వాళ్ళు అలాగే ఉంటారు, మనకంటది అదే కదా, అదే ఒకటే
ఎట్లా హ్యాండిల్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ అందరికి ఏం చెప్పారంటే పాప పుణ్యాలు బాగా పెంచి పోషించారు. తిట్టొద్దు, ఇదో చేయొద్దు, ఇది చేయొద్దు అని. మార్చుకోవాలి. నేను అదే ఇక్కడ చాలా మంది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కోపాలు కొందరికి కొన్నిట్లో ఎక్కువ వస్తాయి, కొన్నిట్లో తక్కువ వస్తాయి. మీకు రాగం ఇష్టం ఏదైతే ఉందో, సపోజ్ మీ అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయి మీకు నచ్చని పని ఏదైనా చేసింది అనుకో, వెంటనే కోపం వస్తుంది, ఎక్కువ కోపం వస్తుంది. బంధం ఉన్న దగ్గర, బంధం లేని దగ్గర అంత రాదు. సో అప్పుడు బంధం ఉన్న దగ్గరే ఎక్కువ ఉన్నప్పుడే, బంధం ఎక్కువ ఉన్న దగ్గరే అది దెబ్బ పడ్డప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మీరు ఈ ధ్యానాలు బీనాలు అన్నీ గుర్తుండవు. టోటల్ పశుత్వం వచ్చేస్తుంది, పశుత్వమే వచ్చేస్తుంది. మీరు ఆడవాళ్ళని కూడా మర్చిపోతారు. ఇక ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కొద్దిగా డోర్ పెట్టుకొని కూర్చొని మొత్తం బండ బూతులే తిట్టేసి, అరిచేసి, కేకలేసి లోపల ఇమోషన్ అంతా బయటికి దివండి. అప్పుడు ఇక మరి ఆ బయటనే గొడవలు అయిపోతాయి. మరి అక్కడే కొద్దిసేపు మాట్లాడండి. ఇప్పుడు మీరు తల్లిగా మాట్లాడాలి కదా, అక్కడ మాట్లాడేయండి. చేయాలి ఏదో ఒకటి. మొత్తానికి రాని వాళ్ళకు కూడా భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఏం చేసుకుంటుందో లోపలికి వెళ్ళిపోయి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. కానీ మీరు అవేర్నెస్ గా ఉండాలి. అందుకే ఈ సాధన డివైన్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉండాలని, అందుకే కరిగిపోవడం సాధన కూడా చేయమంటున్నాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒట్టప్పుడు నేను చెప్పేది, అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు మామూలుగా ఉన్నప్పుడు కరిగిపోవడం సాధన చేస్తే అప్పుడు మీకు ఏం ఇమోషన్ లేదు కదా, కొద్దిగా రిలాక్స్డ్గా ఉన్న, పొద్దున్న లేసారు, అప్పుడు ఏం ఇమోషన్ ఉండదు. మామూలుగా ఉన్నప్పుడు కరిగిపోవడం సాధన చేశారనుకో, అంటే బాడీ మైండ్ను లెవ్వంగా బాడీ మైండ్ను వదిలేసి మీరు కళ్ళు తెరిచినప్పుడు అప్పుడే ఫ్రెష్గా ఉంటారు. ఉన్నప్పుడు మీరు సాధన చేసి దైవం దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వెంటనే మీరు చేయగలుగుతారు ఈజీగా. కాబట్టి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరే కెలుక్కోవాలి. ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ ఎందుకు? ఇప్పుడు కాదు, మీ ఆయన ఎలాంటివాడో మీకు తెలుసు కదా, మీ అమ్మాయి ఎలాంటిదో, మీ ముఖ్యంగా ఇంట్లోనే శత్రువులు తయారయ్యారు, అవునా కదా. సో ఇప్పుడు ఈయనకి ఏది నచ్చదో ఏది నచ్చుతుందో, మీకు ఆయన కొన్ని విషయాల్లో చూడంగానే ఫుల్ కోపం వస్తుందా? గొడవ వచ్చేంత వరకు వెయిటింగ్ ఎందుకు? ఒక్కసారి బ్యాక్ పోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఉంది కదా లోపల కోపము. సో మీ సాధన ఏం చేయాలి? ఒక గంట కరిగిపోండి, ఒక గంట తిట్ల సాధన. సో ఇదే ఏదైనా మీరు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊహించుకోండి, ఎక్కడెక్కడ మనోడు ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని, ఏది చేస్తే మీకు కోపం వచ్చింది. సో ఫస్ట్ ఏది చేస్తే మీకు కోపం వచ్చిందో గుర్తు చేసుకొని అదంతా కసంతా తీవండి. జిబ్బరిష్ టెక్నిక్ అని ఏదో టెక్నిక్ అంటారు దీన్ని. అంటే మన లోపల ఉన్న ఇమోషన్స్ క్లియర్ చేసుకోవడం. ఓ గంట ఏడవండి, గంట నవ్వండి అని చెప్తుంటాను నేను క్లాస్లో. ఆ ఏడవడంలో ఏంటంటే మీ లైఫ్లో ఇబ్బంది పెట్టిన సీన్లను గుర్తు చేసుకొని ఏడ్ చేసి క్లియర్ చేసుకోవడం. నవ్వడం మీ ఆడవాళ్ళకి ముఖ్యంగా దరిద్రం, దేనికి పనికిరా, మీరు ఏడవలేరు. అదే ఆ కోపం తిట్టుకోండి. కోపం వస్తే ఏం చేయాలి? కోపం వస్తే ఏం చేస్తారు? సహా మీకు కోపం రాదు. కొందరికి ఏంటంటే కోపాలు రావు, ఏడుపు రాదు, తిట్లు వస్తాయి. ఈ కడప జిల్లా కదా కొద్దిగా, ఇంకా వేసేయి. అందుకే మీకు ఏదొస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. అయితే ఇక్కడ మీకు మెయిన్గా ఆడవాళ్ళకి అడ్డుపడేది ఏంటంటే భర్తను తిడితే పాపము అనే భావన ఒకటి ఉంది. అదే ఎదురు మాట్లాడే కాదు, లోపల తిట్టుకున్నా కూడా పాపం అనే భావన ఉంది. సో దీనికి నేను చెప్పే పరిష్కారం ఏంటంటే, నేను మీ కడప సైడ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఇట్లాగే క్లాస్ అంతా అయిపోయింది, ఆమె రాలే. క్లాస్ అంతా అయిపోయాక ఏదో ఈ డిస్కషన్లు ఉంటాయి కదా, డిస్కస్ అయ్యే టైంలో ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్ ఒకటే, సార్ నన్ను మా హస్బెండ్ చనిపోయాడు, మా బావనే ₹1,00,00,000 మోసం చేశాడు, ఆస్తంతా లాక్కున్నాడు, ఆయన చూస్తే కోపం వస్తుంది, ఏం చేయాలని. నేను బండ బూతులు తిట్టుకో అన్నాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళిపోతాను సార్. ఇదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతుంది, నేను ఏం చెప్పలే ఇంకా అంటే,
సార్ గురువుల దగ్గరికి వెళ్ళి తెచ్చాను సార్, ఏ గురువు ఇప్పటి వరకు తిట్టుకోమని చెప్పలే, తిడితే పాపం వస్తుందన్నారు, మీరు ఒక్కరే చెప్పారు, నేను ముందెళ్ళి ఇంట్లో తిట్టుకొని వాడిని క్లియర్ చేసుకొని మళ్ళీ వచ్చి కలుస్తా అన్నది. అంటే అట్లా కసి, ఇట్లా నా కొడుకును చేయాలంటారు. మళ్ళీ వీడు గురువు గుర్తొస్తాడు, ఏమన్నాడు, పాపం తిడితే పాపం అని. మరి ఏం చేయాలి? అది బంగారం, అదేమన్నా కోపం, బాధ ఏమన్నా బంగారమా దాచిపెట్టుకోవడానికి శరీరంలో? బంగారమా అండి? బంగారమా? దాచుకోండి లోపల. కుళ్ళిపోయి క్యాన్సర్లు రోగాలు వస్తాయి. ఈ రోగాలు దానికే, మీ ఇమోషన్స్ సప్రెస్ వల్లనే రోగాలు. సో దీనికి నేను చెప్పే పరిష్కారం, నేనేం చెప్తున్నానంటే, ఈ తిట్టుకోవడం ఎందుకు తిట్టుకుంటున్నారు? మీ హస్బెండ్ తోటి ప్రతీకారం తీర్చుకోవడం కోసమా, లేదా ఆ గుణాల పట్ల ప్రేమ తెచ్చుకొని దైవం దగ్గర చేయడం కోసమా, మిత్రత్వం పెంచుకోవడం కోసమా? అంటే కోపానికి శాంతానికి మధ్యలో మిత్రత్వం క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారా, శత్రుత్వాన్ని కొనసాగించడం కోసం చేస్తున్నారా? శత్రుత్వానికి కొనసాగించడం కోసం చేస్తే కర్మ అంటుకుంటుంది, క్లియర్గా చెప్తున్నాను. అలా కాదు, ఆ ఇమోషన్స్ క్లియర్ చేసుకొని నేను దైవం దగ్గర చేయడం కోసం చేస్తున్నా అనే భావనలో చేశారా, కర్మ అంటదు. చంపినా కర్మ అంటలేదు అర్జునుడికి, ఈ బో తిట్టుకుంటే ఉంటుంది. అర్జునుడు ఎవరిని చంపాడు? సొంత తాతని చంపాడు, సొంత అన్నం చంపాడు. మరి వాడికి ఏమంటుంది? పరమాత్మ తోడు ఉన్నాడు అక్కడ. అర్థమైంది కదా? సో మీరు దైవం తోడు కోసం, దైవం కోసము అన్ని గుణాలు దివ్యమనే భావంలో ఆ భావం తెచ్చుకోవడం కోసం తిట్టుకుంటున్నారు. కాబట్టి దేవుణ్ణే మన భక్తులు తిట్టారు లేదా, రామదాసు వీళ్ళందరూ తిడితే కానీ దేవుడు రాలే. మరి ఏమన్నా పాపం అంటుకుందా? దేవుని తిడితేనే పాపం అంటుకోవాలి, భర్తను తిడితే పాపం అంటుకుంటుంది. అంత సీన్ లేదు. ఆ దైవం అంతా కాదు, ఏదో భర్త మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీరు అన్ని పనులు చేసి పెడతారని భర్తే దైవం అనుకో, అయితేనే నీకు ముక్తి వస్తుందని ఏదో చెప్పారు మిమ్మల్ని ఆడించడానికి, అంతే. అంత సీన్ ఏం లేదు. అలా అంటే అందరినీ దైవం అనుకోవాలి. మరి పరమాత్మ అంతటా ఉన్నాడుగా, ఒక భర్తలోనే ఏంది, పిల్లలు అందరిలో చూడాలి. ఓకేనా? సో మీ ఉద్దేశం ఏంది? అన్ని గుణాలు దివ్యమే, నేను దైవం దగ్గర చేరడం కోసం తిడుతున్నా అనే భావంలో తిడితే ప్రాబ్లం క్లియర్ అవడమే కాకుండా తలరాత చేరిపోతుంది, ఫ్రెండ్స్ అయిపోతారు, అన్నిట్లలో మార్పులు వస్తాయి. సో కాబట్టి మీరు వచ్చేంత వరకు ప్రాబ్లం వెయిట్ చేయకండి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి, మీ అబ్బాయి వల్ల, మీ అమ్మాయి వల్ల, మీ హస్బెండ్ వల్ల, మీ అత్తగారి వల్ల ఎన్నో రాగద్వేషాలు ఉన్నాయి లోపల. ఆ ఉన్న వాటిని ఒకసారి పాస్ట్కి వెళ్ళి గుర్తు చేసుకొని క్లియర్ చేసుకోవడం బెటర్. ఒక గంట ఏడవడం, ఒక గంట నవ్వడం, మీ సాధన చేస్తే, ముఖ్యంగా నవ్వడం కూడా చేయాలి. మీరు నవ్వుతే మంచిది కాదు, రైట్ నవ్వకు అంటుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు. సో కాబట్టి హాయిగా కిక్కి నవ్వేయండి. దగ్గరికి వెళ్ళండి, లేకుండా హాయిగా నవ్వండి, లేకుంటే రూమ్లో కూర్చోండి. కోపగృహం అట, రాముడు సీరియల్లో కోపగృహంలో ఉందట కైకి. ఎక్కడుందట? కోపగృహం అట. ఓ కోపానికి ఒక గృహం కూడా ఉందా? ఫ్లాట్ తీసుకున్నాం అందరం కలిపి, ఆ ఫ్లాట్ కు రూమ్ కి కోపగృహం పేరు పెట్టే పిల్లలందరూ ఎవరు ఎమోషన్ వస్తే దాంట్లో వెళ్ళిపోతారు, ఏడ్చేసి తిట్టుకొని వచ్చేస్తారు. తిరుగుతూనే వచ్చేస్తారు. మళ్ళీ నవ్వు వస్తే మళ్ళీ హాల్ అనమాట. హాల్కి అయితే నవ్వట, కోపానికి అయితే అదొక, న్యూట్రల్ అయితే వేరే రూమ్ అట. ఎట్లా అని ఓదానిగా పేరు పెట్టారు. మొన్న ఇమోషన్ క్లియర్ గా చాలా ఉంటుందండి, మీరు ఆశ్చర్యపోతారు. మొన్న వీళ్ళందరూ బెంగళూరు బ్యాచ్ మా న్యూ ఇయర్ ఫాలోవర్స్ వస్తే ఒక అమ్మాయి, వీళ్ళందరూ వచ్చారు. ఒక అమ్మాయి ఏంటంటే ఇక్కడే ఉంటుంది, తోడు లేకుంటే ఎట్లా అని ఒంటరితనం ఫీలింగ్స్ అవి వచ్చి ఇబ్బంది పడుతుంటాం. ఇవి ఆమె ప్రాబ్లం ఏంటంటే, మా నాన్న చచ్చిపోతే నా పరిస్థితి, మా అమ్మ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకుంటారు, మా అన్నయ్య చూసుకుంటాడో లేదో, మా వదిన చూసుకుంటాడో లేదో, ఈ భయాలు ఎక్కువ. సరే అని ఆమె సెన్సిటివ్గా మెల్లమెల్లగా ఈమె బాగా రఫ్ తయారు చేసింది. కొన్ని వాళ్ళ ఇంట్లో జరిగినాయి ఆమెకు చెప్పలేదు, సెన్సిటివ్ కదా అని. కొద్దిగా నేను టంగు స్లిప్ అయ్యి ఏమైందంటే, అందరితో మాట్లాడుతూ ఒక మాట అనేసాను నేను, వీళ్ళ అన్ననే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అన్నాను. ఇంకా అంటే ఏదో వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, జాబ్ ఇవాళ రేపు సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉన్నాయి, ఆ టెన్షన్ తట్టుకోలేక హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నాడు, జస్ట్ టెన్షన్ తట్టుకోలేక. అది ఆమెకు తెలీదు, ఈమెకు నాకే చెప్తుంటాడు వాళ్ళ బ్రదర్. సో అయితే అప్పుడు నేనేం చేశాను, నాకు మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఈమెకు అంతా తెలిసి ఎంత మాట్లాడారు. సడన్ గా టంగు స్లిప్ అయ్యి వీళ్ళు అన్ననే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అనగానే మంచం దిగేసి వెళ్ళిపోయి నేర్చి కూడా అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు భయపడ్డారు, ఇదేంటి ఇట్లా ఏడుస్తుందని. అంటే ఏం కాదు, మీరు చూడండి ఏమవుతుందో కానీ. అరగంట ఏడ్చేసి వచ్చేసి మళ్ళా ముందు కూర్చుంది, ఈ నవ్వుతోంది ఇట్లా, ఏ పోతే నాకేందంటారు.
అంటే ఆ ఇమోషన్ ఉన్నంత వరకు ఎలా ఉంది చూడండి, ఇక వాళ్ళు లేకుంటే నేను ఉండలేనన్న ఫీలింగ్. ఇమోషన్ క్లియర్ అయ్యాక ఎవడు పోతే నాకేంది అంటాను. ఏమైందంటే ఆ డైమెన్షన్లోకి ఎంటర్ అయింది. సో ఆ ఇండిపెండెంట్ డైమెన్షన్లోకి ఎవడు ఉంటేదో నాకేంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటండి ఇంత చేస్తే వాళ్ళకి చూపించడానికి ఇలా కొత్త కదా, వీళ్ళు సాధన చేస్తున్నారు, మాకు ఎప్పుడో తెలియదు కొత్తగా వచ్చారు కదా అని ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంతవరకు ఏడ్చిందా, ఇప్పుడేమో ఏడవట్లేదు. అంటే ఆ డైమెన్షన్ అలా ఉంటుంది. మన ఫిజికల్గా ఏం జరుగుతుందా, మనం ఉండగలుగుతామా లేదా తర్వాత. ఈ ఒక ప్లేస్లో ఉంటేనేమో ఎవరు లేకుండా ఉండలేము మనం, మాకు అందరు కావాలి. ఫుల్ డిపెండెన్సీ డైమెన్షన్. ఒక ప్లేస్ ఇండిపెండెంట్ డైమెన్షన్, ఎవరు ఉంటేది ఎవడు పోతాయి. ఆ డైమెన్షన్లో కూడా ఉండగలిగితే మనము ఆటోమేటిక్ ఫీలింగ్ అన్నట్టు పోతే పోని ఉంటాయింది. మనం అనుకున్నంత మాత్రాన చచ్చిపోతారేమో నేను అలా మాట్లాడానంది ఆ పిల్ల అంతకుముందు. అంత సీన్ కదా నీకు, నువ్వు ఇక్కడ చచ్చిపోతా అంటే వాళ్ళు చచ్చిపోతారా, అయితే నువ్వు బాగుపడతా అనుకోవాలి, బాగుపడతాను చూస్తా. నోరు మూసుకొని నీకు అంత సీన్ ఏం లేదు, నువ్వు అనుకుంటే ఏది అక్కడ జరగదు, వాడి తలరాత్రి ఏదంటే అది జరుగుతుంది. నువ్వు ఇక్కడ అనుకుంటే మీ అన్నకి అది జరుగుతుందా అంటే చెప్పండి. మనం ఏదో కోపంలో తిట్టుకుంటాం, వీడు నాశనం కావాలి ఇది కాదు, అవుతాడా? అంత సీన్ ఉందా? ఆయన తలరాతలో చెరిపి నీ తిట్టుకు అంత పవర్ ఉంటుందా? అది టోటల్ డిపెండెన్సీ డైమెన్షన్, ఇది ఇండిపెండెంట్ డైమెన్షన్. అట్లా ఉంటుందండి మీరు ఇమోషన్ క్లియర్ అయ్యాక. కాబట్టి క్లియర్ చేసుకోండి, కూర్చొని బాధ్యతగా కాన్షియస్గా వెళ్ళాలి. ఇప్పుడు ఆ రూమ్లో చెత్త ఉంది, క్లీన్ చేసుకోవాలా, చేయాలా వద్దా? స్టోర్ రూమ్ ఎన్ని రోజులు దాచి పెడతారు, 2 రోజులు డోర్ వేసి కూర్చుంటారు, అది కుళ్ళిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్, ఈ పాజిటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ బాడీలో హాఫ్ బాడీలో నెగిటివ్, హాఫ్ బాడీలో పాజిటివ్ స్టోర్ అయి కూర్చుంది. వాటి అన్నింటినీ క్లీన్ చేయాలి, మీ బాధ్యత అది. క్లీన్ చేయకుండా పట్టించుకోకుండా ఉంటాయి, ఇలాగే అవుతాయి. దీనికి పెద్ద పెద్ద రోగాలు పేర్లు పెట్టేసి దానికి వాడు క్యాన్సర్ అంటాడు, వాడు ఎయిడ్స్ అంటాడు, బీపీ అంటాడు, షుగర్ అంటాడు, ఏమీ లేదు అసలు. జస్ట్ ఏడవండి నవ్వండి, మొత్తం రోగాలని తగ్గుతున్నాయి. ఇక హార్ట్ నొప్పిని అనుభవిస్తే అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు, నేను వేరే డైమెన్షనే. చూడండి ఎంత ఎలా ఉంటుందో. ధ్యానం చేద్దాం, కరిగిపోవడం చేద్దాం. ఓకేనా? కరిగిపోవడం అంటే అర్థమైందిగా, ఇప్పుడేమి ఇమోషన్ ఏం లేదు కదా, ఈజీగా కరిగిపోవచ్చు. ఓకే, సో మీరు శరీరంలో ఉంటారు, తెలిసిపోతుంది శరీరం ఫీలింగ్స్. సో నేను శరీరంలో కరిగిపోవాలి. అట్లాగే మనసులో ఆలోచనలు ఉంటాయి, సో ఏం చేయదు ఆలోచనలు. ఓకేనా? శరీరాన్ని ఏం చేయదు, ఎట్లానే ఉండదు. మీరు కరిగిపోయి ఆత్మస్థితిలో పుట్టాలి, మాయమైపోయి ఆత్మస్థితిలో పుట్టాలి. నువ్వే కరిగిపోవాలి. నువ్వు ఇప్పుడు కళ్ళ మూసుకుంటే నువ్వు ఉన్నావు కదా, మాటలు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా లోపల కూర్చొని, నేను 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 ఆ నేను కరిగిపోవాలి. నాడిది బాడీ, నాడిది మైండ్, థాట్స్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు థాట్స్ని ఏదో చేయడానికి ట్రై చేస్తారు. నచ్చిన థాట్స్ అంటే పో, నచ్చిన థాట్స్ అయితే పట్టుకోవాలని కాదు. ఆ పట్టుకునేవాడు వదిలేవాడేవాడు? ఆ నేను. ఆలోచనలు కాదు, శరీరం కాదు. అబ్బా ఈ ఆలోచనలు ఎప్పుడు పోతాయండి అంటున్నాడేవాడు? అబ్బా ఈ ఆలోచన ఉంటే బాగుండు అంటున్నవాడేవాడు? ఆ అంటున్నవాడు కరిగిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు కాదు, శరీరం కాదు. ఓకేనా? నేను అనే వాడు కరిగిపోతే కథం, దైవంలో ప్రత్యక్షం అయిపోతుంది. ఓకేనా? కూర్చోండి, రిలాక్స్డ్ కూర్చోండి, పూర్తిగా పట్టినట్టు కూర్చోకూడదు. ఈజీగా కరిగిపోవచ్చు. ఇంకా ఆ దరిద్రం నవ్వు పోయి డివైన్ నవ్వు రావాలి, ఆనంద బాష్పం. అంతే, ఆ నవ్వు కొద్దిగా ఎక్కువైతే కళ్ళు నీళ్ళు వస్తాయి. ఇంకేంగా కరిగిపోండి, అర్థమైందిగా? సో బాడీలో కరిగిపోవాలి, మనసులో కరిగిపోవాలి. రైట్. సో కరిగిపోవడం అని సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ బాడీని ఫీల్ కండి, వెంట్రుకల నుండి కాళ్ళ వరకు, కాళ్ళ గోళ్ళ వరకు, చేతుల గోళ్ళ వరకు ఫీల్ కండి ఒకసారి. ఈ శరీరంలో మీరు నివసిస్తున్నారు. ఈ నివాసం అనేది తాత్కాలికమైంది. ఇప్పటి వరకు ఈ తాత్కాలికమైన నివాసమే శాశ్వతమైంది అనుకున్నారు, కానీ ఇది సరి అని కాదు. మీరు ఇప్పుడు శాశ్వతమైన నివాసానికి చేరాలి. అలాగే మనసులో కూడా ఆలోచనలు ఉన్నాయి. మీరు మాయచే నిర్మించబడిన ఈ దేహం మనసులో బందీగా ఉన్నారు. మీ ఒరిజినల్ నివాస స్థలము ఆనంద నిలయం. సో ఇప్పుడు మీరు అక్కడికి చేరాలి. కాబట్టి లోపల అనుకోండి,
శరీరంలో నివసిస్తున్న నేను కరిగిపోవాలి. మనసులో నివసిస్తున్న నేను కరిగిపోవాలి. కరిగిపోయి ఆనంద నిలయంలో మేల్కొనాలి. సో కరిగిపోవడం సాధన చేయండి. మంచు మొక్కలా కరిగిపోతున్నట్టు ఊహించుకోండి. మీరు కరిగిపోతున్నట్టు ఊహించుకోండి. వేడికి ఎలాగైతే మంచు ముక్క కరిగిపోతుందో అలాగే శరీరంలో మీరు కరిగిపోతున్నారు. శరీరంలో అసలే పాల్గొనొద్దు. మీరు ఏమి జరుగుతున్నా దానిలో పాల్గొనకూడదు. మీరు దేన్ని పట్టించుకోకూడదు. మనసును కూడా పట్టించుకోకండి. దేన్ని పట్టుకోవాలని చూడకండి. దేన్ని వదిలించుకోవాలని చూడకండి. ఎందుకంటే అన్నీ మారుతూనే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీరు మార్పు చెందని దైవం వద్దకు చేరాలి అనుకోండి.